హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం 4వ వచనం అందరం కలిపి 3-4 మన దగ్గర కలిపి ఉంది తెలుగులో. అందరం కలిపి చదువుదాం. హెబ్రీ 1:3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటెను ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. వారికంటే అంతా శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ దినము తండ్రి నిన్ను ఆరాధించడానికై తీసుకొచ్చిన నీ పరిశుద్ధులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం దేవా. కొన్ని మాటలు ఆరాధన కొరకై మమ్మలను సిద్ధపరచమని కోరుతున్నాం. మేమేమై ఉన్నాము అది నీ కృప వలన ఉన్నాం దేవా. అంతకు మించి మేమేమి కాదు నాయన దేవా. కూర్చున్న వారందరికన్నా అత్యల్పులను ఒప్పుకుంటూ నీ సిలువ చాటును దాచి కొన్ని మాటలు ఆరాధన కొరకే మమ్మను పురుకొల్పమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము ఒక మాట చూస్తున్నాం. అక్కడ చూడండి, ఆ మధ్య కిందలోండి మొదలు వారికంటే అంత శ్రేష్ఠుడు, ఆయన శ్రేష్ఠుడు. మన ప్రభువారు మన అందరికన్నా శ్రేష్ఠుడు. ఉదయకాలంలో శ్రేష్టమైన వ్యక్తిని మనము ఆరాధించడానికి వచ్చాం. ఆయన చేసిన పని కూడా శ్రేష్టమైనదే. ఎవ్వరు చేయలేని పని ఆయన చేశాడు. చూడండి 3వ వచనము, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. 3 అక్కడ మాట అంటే ప్రతిబింబము. ఆయన దేవుని యొక్క తేజస్సు అట, ప్రతిబింబం. ఆ ప్రతిబింబమే ఈ లోకానికి వచ్చింది. తర్వాత ఏమన్నాడు చూడండి, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండెను. ఆయన తత్వమే ఎంతో యోగ్యమైనదిగా ఉంది. ఆ తర్వాత చూడండి ఏమంటాడు, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు. తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని ఆయన నిర్వహిస్తున్నాడు. ఆయన అన్ని నిర్వహించినవాడు ఆయనే. సృష్టించినవాడు, నిర్వహించినవాడు కూడా ఆయనే. అన్నిటికీ ఆధారభూతుడు ఆయనే. చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం. అన్నిటికీ ఆది సంబుధుడు, ఆధారము కూడా ఆయనే. 15వ వచనం కొలస్సీ 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. తర్వాత చూడండి 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చూడండి, సమస్తానికి కార్యములు నిర్వహించువాడు, సృష్టిని సృష్టించినటువంటి వాడు, కార్యమును నిర్వర్తించువాడు, దేవుని యొక్క ప్రతిబింబం, తేజోమయ ప్రతిబింబం. అటువంటి వాడు ఏమి చేస్తున్నాడు? ఒక గొప్ప కార్యం మన కొరకు చేశాడు. ఆయన ఎటువంటి వాడు? అన్నిటికీ ఆధారభూతుడు, ఆది సంభూతుడు, కార్యమును నిర్వహించువాడు. అన్నిటికన్నా ముఖ్యముగా అటువంటి వ్యక్తి మన కొరకు ఏమి చేశాడో తెలుసండి. మన కొరకు ఏమి చేశాడో చూడండి, ఇక్కడ మాట కనబడుతుంది. ఏం చేశాడు? పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేశాడు. అది ఎటువంటి వాడు? మనకేం చేశాడు? అన్నిటిని నిర్వహించువాడు, అన్నిటికీ ఆధారభూతుడు, అన్నిటినీ ఆయన దేవుని యొక్క ప్రతిబింబమైన వాడు. వినండి, ఆయన దేవుని యొక్క ప్రతిబింబం, ఆయన దేవుని యొక్క తేజస్సు, ఆయన అన్నిటికీ ఆధారభూతుడు, ఆయన అన్నిటినీ నిర్వహించువాడు. అటువంటి వ్యక్తి మనకేమి చేశాడో తెలుసా? మన పాపముల విషయమే శుద్ధీకరణ తానే చేశాడు.
ఎవరు చేయలేరు. మన పాపముల నిమిత్తమై శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందాడు. దేవదూతల కన్నా గొప్పవాడు, అందరికన్నా గొప్పవాడు. ఆయన శ్రేష్ఠుడు. ఆరాధనలో ప్రభుని ఆరాధించడానికి మనము ఆయన ఎటువంటి శ్రేష్ఠుడు తెలుసుకుంటున్నాం. ఆయన ఎటువంటి వాడు? ఆయన ఎటువంటి వాడంటే దేవుని యొక్క ప్రతిబింబం. ఒకటి, ఆయన ఎటువంటి వాడు? దేవుని యొక్క ప్రతిబింబం. రెండవది, తన మాట చేత సమస్తమును సృష్టించినవాడు. తర్వాత నిర్వహించువాడు, అన్నిటినీ జరిగించువాడు, అన్నిటికీ ఆధారభూతుడు, ఆది సంభూతుడు. అటువంటి గొప్ప వ్యక్తి నీ పట్ల నా పట్ల చేసిన ఒక గొప్ప కార్యం ఏంటంటే మన పాపముల విషయమే శుద్ధీకరణ తానే చేశాడు. ఎవరు చేయలేరండి. చూడండి, మన పాపములు చేత. అందుకని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం, మనకు తెలిసిన మాటలే చూస్తున్నాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మనము మన పాపములను మనం ఒప్పుకునేట్లా ఆయన నమ్మదగిన వాడు. చూడండి, మన పాపములను క్షమించినటువంటి వాడు. ఒకటి, వినండి. ఒకటి, అటువంటి వ్యక్తి శుద్ధీకరణ మన కొరకు, మన పాపముల కొరకు శుద్ధీకరణ చేశాడు. రెండవది, మన పాపములను ఆయన ఏం చేశాడండి? క్షమించాడు. మన పాపములను ఆయన క్షమించాడు. చూడండి, ఇంకో మాట చూద్దామా. ఆయన ఇంకా ఏం చేశాడు? 7వ వచనం, మనకు తెలిసిన మాటలే. 7వ వచనం. అయితే మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు చదవండి, ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేశాడండి? పవిత్రులుగా చేశాడు. చూడండి, ఒక మాట వినండి. మన పాపములకు శుద్ధీకరణ ఆయనే చేశాడు. మన పాపములను క్షమించింది ఆయనే. తర్వాత ఇక్కడంటాడు, మన పాపములను పవిత్రపరిచింది కూడా ఆయనే. ఈయన ఎటువంటి వాడు? మర్చిపోకూడదు, అది మర్చిపోకూడదు. దేవుని ప్రతిబింబం దేవుడే. ఎటువంటి వాడు? అన్నిటికీ ఆధారభూతుడు. ఎటువంటి వాడు? సమస్తాన్ని నిర్వహించువాడు, అన్నిటికన్నా శ్రేష్టమైన వాడు. ఇటువంటి వ్యక్తి ఏం చేశాడంటే మన పాపములను తానే శుద్ధీకరణ చేశాడు. మన పాపములను తానే పవిత్రపరిచాడు. మన పాపములను తానే క్షమించి ఉన్నాడు. చూడండి, ఇంకో మాట చూద్దామా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము చదువుతారా? 5వ వచనం. 5వ వచనం. మొదటి యోహాను 3:5. పాపములను తీసివేయుటకై ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు పాపమేమీ కూడా, పాపములను తీసివేయటానికే. మీరు మర్చిపోకండి, నేను మొదట చెప్పిన మాటలు. ఎటువంటి వ్యక్తి మన పాపముల కొరకు ఈ యొక్క ప్రాయశ్చిత్తము చేశాడో తెలుసా అండి? ఎటువంటి వ్యక్తి? మాట చేత సమస్తాన్ని నిర్వహించినట్టి వాడు, దేవుని ప్రతిబింబముగా ఈ లోకానికి వచ్చినట్టి వాడు, అన్నిటికీ ఆధారభూతుడు. మన పాపముల విషయమే శుద్ధీకరణ తానే చేశాడు. మన పాపములను ఆయనే క్షమించాడు. మన పాపములను ఆయనే పవిత్రపరిచాడు. అన్నిటికన్నా ముఖ్యంగా మన పాపములను తీసివేయడానికే ఆయన ఏమయ్యాడు? ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రతిబింబం, దేవుని ప్రతిబింబం ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. అంటే అటువంటి గొప్ప నామము కలిగిన వాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎంత శ్రేష్టమైన నామమో అది గమనించండి. ఎంత శ్రేష్టమైన నామము. మనకు ఎవరైనా మంచి చేశారనుకోండి, ఏమంటాం? ఆయన పేరు మేము మర్చిపోలేమండి అంటారు కదండి. ఆయన పేరు మేము మా జీవితాల్లో మేము బ్రతికున్నంత కాలం ఆయన పేరు మేము మర్చిపోలేమంట. మరి యేసుప్రభు పేరు మర్చిపోతావా? వీరందరికన్నా గొప్ప కార్యం చేశాడు ఆయన. నువ్వు కష్టములు ఉన్నప్పుడు సాయం చేసిన వ్యక్తినే నువ్వు మర్చిపోలేనప్పుడు, నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు నీకు మాట సహాయం చేసిన వ్యక్తినే నువ్వు మర్చిపోలేనప్పుడు,
నువ్వు బాగులేనప్పుడు నిన్ను ఆదరించిన వ్యక్తినే నువ్వు మర్చిపోలేనప్పుడు నీ పాపముల కొరకు శుద్ధి చేసి నీ పాపములను క్షమించి నీ పాపములను పవిత్రపరిచిన ఆయన నామం ఇంకెంత గొప్పదో చెప్పండి. శ్రేష్టమైన నామం, శ్రేష్టమైన నామం. ఏ నామం? యేసు. యేసు అనగా తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షకుడు. శ్రేష్టమైన నామం. ఈ శ్రేష్టమైన నామము కలిగిన వాడు మనకేమిచ్చాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం. 18, 19 కలిపి. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ఆ శ్రేష్టమైన నామము కలిగిన వాడు మనకు శ్రేష్టమైన నిరీక్షణ ఇచ్చాడు. ఈ లోకములో ఏ మతాలకి లేదా నిరీక్షణ. మన నిరీక్షణ గొప్పది. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏమిటంటే మనం దేవునితో ఉంటామనే నిరీక్షణ ఉంది. మనం పాపముతో పరిశుద్ధపరచబడిన తరువాత దైవ నిరీక్షణ కలిగిన వారు ఉన్నాం. ఎవరిని అడగండి, అయ్యా మీరు ఏంటంటే తక్కుడో బిక్కుడో అంటారు. ఏమవుతామో తెలీదు. కానీ అదే దేవుని పిల్లలు అడగండి, రక్షింపబడిన వ్యక్తిని అడగండి, పరిశుద్ధులు అడగండి, విశ్వాసులు అడగండి, మాకొక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మమ్మను సిగ్గు పరచదు. ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదండి? సిగ్గుపరచదు. మేము దేవునితో ఉంటామండి, సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. సదాకాలం ప్రభా నీకు వందనాలు, నీకు వందనాలు, నువ్వు గొప్పవాడివి, నువ్వు సమస్తాన్ని నిర్వహించిన దేవా, నా పాపములకు శుద్ధీకరణ నువ్వే చేశావు. నా పాపముల కొరకు అర్పణగా అర్పించబడ్డావు. నా పాపములను క్షమించి ఉన్నావు. నా పాపములను పవిత్రపరిచి ఉన్నావు. దేవా నీకు వందనాలు, నా పాపములు తీసివేయడానికి నువ్వు ప్రత్యక్షపరచబడ్డావు. అంత మాత్రమే కదా నాయన, నాకు గొప్ప శ్రేష్టమైన నిరీక్షణ నాకు ఇచ్చావు. ఎవరికి లేదండి అటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణ గురించి మాటలు చాలా టైం చాలదు, కానీ శుభప్రదమైన నిరీక్షణ, లంగరు వంటి నిరీక్షణ, స్థిరమైన నిరీక్షణ దేవుడు మనకు ఇచ్చాడు. ఈ శ్రేష్టమైన నామం కలిగిన వ్యక్తి మనకు శ్రేష్టమైన నిరీక్షణను ఇచ్చినాడు. 7వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం. చూడండి అక్కడ చూడండి. మరీ శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. చాలండి. ఈ నిరీక్షణ కాదే, శ్రేష్టమైన నిబంధన కూడా నీతో చేసి ఉన్నాడు. శ్రేష్టమైన నిబంధన, అది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. తన రక్తముతో చేశాడు ఆ నిబంధన. అర్థమైందండి? పూర్వం ఏం చేసేవారు? ఎవరైనా ప్రేమిస్తే ఏం చేశారు? బ్లేడ్తో కోసేసుకొని సంతకం చేసేవాడు. ఇప్పుడు లేదంతా వీళ్ళే కోసేస్తున్నారు. అర్థమైందండి? అప్పుడు ఒక స్టైల్, అదొక పెద్ద పేరు. అది అర్థమైందా? పెద్ద పేరు. కానీ మన ప్రభు తన రక్తముతో తన బిడ్డలుగా స్వీకరించడానికి క్రొత్త నిబంధన, తన రక్తము వలనైనా క్రొత్త నిబంధన. తన రక్తముతో మనల్ని కొన్నాడు. సామాన్యముగా కొనలేదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం కొనబడ్డాం, ఆయన రక్తముతో కొనబడ్డాం. ఎంత మంచి నిబంధన అండి. ప్రభువా నీకు వందనాలు, నీ రక్తముతో నన్ను కొన్నావు, నీకు వందనాలు. నీ రక్తముతో నాతో నిబంధన చేశావు. ఆ నిబంధన ద్వారా నాకు శ్రేష్టమైన నిరీక్షణ ఇచ్చావు. మనం చాలా గొప్పవారం అండి లోకములు ఉన్నవారి కన్నా. అర్థమైందా? యేసు ప్రభువారి యొక్క రక్తము మనలను పరిశుద్ధపరిచినప్పుడు మనం ఎంత గొప్పవారం అంటే ఆయన దృష్టిలో మనం చాలా శ్రేష్ఠులం. క్రొత్త నిబంధన చేశాడు మనకి.
శ్రేష్టమైన నిబంధన ఆయన చేసి ఉన్నాడు. చూడండి 8వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొందినాడు. శ్రేష్టమైన సేవ ఇచ్చాడు. ఎవరు సేవించలేని, ఎవరిని సేవించినా మోసగిస్తారు. మన ప్రభువును సేవిస్తే మనం దీవించబడే శ్రేష్టమైన పరిచర్య ఇచ్చాడు, శ్రేష్టమైన దీవెనిచ్చాడు, శ్రేష్టమైన ఆధిక్యతలు ఇచ్చాడు, శ్రేష్టమైన వరములు ఇచ్చాడు, శ్రేష్టమైన సంఘమునిచ్చాడు. ఈయన శ్రేష్ఠుడు. మన ప్రభు ఎవరండి? నీకు నాకు అందరికీ శ్రేష్ఠుడే. లోకముకు వెర్రితనముగా ఉండొచ్చు కానీ మనకు ఆయన శ్రేష్ఠుడు. సిలువను గూర్చిన వార్త నశించే వారికి ఎలాగుందండి? వెర్రితనము. కానీ రక్షింపబడి మనకు దేవుని యొక్క శక్తి అట. దేవుని యొక్క శక్తి. నీకు ఆయన శ్రేష్ఠుడుగా ఉంటే ఆయన నువ్వు ఆరాధిస్తావు. అర్థమైందా? ఆయన మరి మర్చిపోకండి, ఆయన ఎటువంటి వాడు? దేవుని యొక్క ప్రతిబింబం. దేవుడే. ఆయన ఎటువంటి వాడు? సమస్తమును తన మాట చేత నిర్వహించువాడు, సృష్టించినవాడు. ఆయన ఎటువంటి వాడు? సమస్తమునకు ఆధారభూతుడు. అటువంటి వ్యక్తి నీ కొరకేం చేశాడు? నీ పాపముల విషయమే శుద్ధీకరణ తానే చేశాడు. ఆయనే క్షమించాడు, ఆయనే పవిత్రపరిచాడు. నీ పాపములను తీసివేయడానికి ఆయనే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన ప్రభు, ప్రతిబింబమైన ప్రభు, నీ కొరకు బలి అర్పణగా అర్పించబడిన ప్రభు ఏమి చేశాడు? శ్రేష్టమైన నిరీక్షణ నీకు ఇచ్చాడు. తర్వాత శ్రేష్టమైన నిబంధన నీతో చేశాడు. శ్రేష్టమైన గుంపులో, శ్రేష్టమైన సంఘములో, శ్రేష్టమైన సేవలో పాలిభాగస్తులుగా దేవుడు మనలను చేశాడు. చూడండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయము 23వ వచనం. కానీ చూడండి, ఈ లోకములో ఒక బలి ద్వారా, ఒక అర్పణ ద్వారా మనము శుద్ధి చేయబడితే పరలోక, చూడు అక్కడ ఉంది, పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు ఆయన. మన కొరకు ఏం బలి అర్పించాడండి? ఇక ఒకే బలి, ఒకే అర్పణ, శ్రేష్టమైన బలిని ప్రభు మన కొరకు అర్పించాడు. ఆయన బలిపశువు అయిపోయాడు. ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ బలి పశువుగా వధించబడిన గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథంలో అంటాడు, వధించబడిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల రక్తంలో మన పాపములను మనము కడుక్కునే వారంగా ఉన్నాం. ప్రియమైన వారలారా, ప్రభువుని మనం ఆరాధిద్దాం. ప్రభు మనకి చేసిన ఆ కార్యాలు శ్రేష్టమైన వాడు. ఇంకొక మంచి మాట చూపిస్తా చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. ఎలాగనగా మీరు ఖైదులు ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది, స్థిరమైనది స్వాస్యం ఉన్నదని ఎరిగి శ్రేష్టమైన స్వాస్యం ఇచ్చాడు. ఇక్కడున్న ఆస్తి చిమ్మిట కొట్టవచ్చు, దొంగలు ఎత్తుకొని పోవచ్చు. ఇక్కడున్న ఆస్తి అర్థమైందా? పెళ్ళి కదా అని ఎవరికి ఆభరణాలు అద్దెకి ఇవ్వకుండా పోతే ఏం చేస్తారు? అర్థమైందా? ఏం చేస్తారు? అయ్యో ఇచ్చాను పోగొట్టేశారంటారు. అర్థమైందా? కానీ ప్రభు ఇచ్చిన శ్వాసం ఎవరు దొంగిలించలేరు. అర్థమైందండి? ప్రభు ఇచ్చిన శ్వాసం ఎవరు దొంగిలించలేరు. శ్రేష్టమైన శ్వాసం ఇచ్చాడు, శ్రేష్టమైన శ్వాసం. అర్థమైందా? అది ఎవడు దొంగ ఎత్తుకుని పోలేడు. శ్రేష్టమైన ఆనందం, సంతోషం, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క ఆ యొక్క నిండు ఆనందం మన హృదయాలలో నింపినవాడు ఉన్నాడు. అది ఎవరు ఎత్తుకొని పోలేరు. అర్థమైందండి? చదువు ఎవరైనా ఎత్తుకుపోతారా చెప్పండి? ఎత్తుకుపోరు. ప్రభు ఇచ్చే ఆనందాన్ని కూడా ఎవరు ఎత్తుకొని పోలేరు. మనమే పాడు చేసుకోవాలి. పాడు చేసుకుంటే మనమే పాడు చేసుకోవాలి. కానీ ఎవరు కూడా దాన్ని దొంగోడు ఒకడు ఉంటాడు, పక్కనే పొంచి ఉంటాడు. ఎవడు? సాతానుగాడు. మన ఆనందాన్ని, మన సంతోషాన్ని ఎవరో ఒకరి ద్వారా ఏం చేస్తాడు? పోగొట్టాలని చూస్తాడు. వాటిని దేవుడు సాతానుడు వాడిని వాడుకుంటాడు. ఎందుకంటే ఎందుకు వీళ్ళు ఆనందంగా ఉండాలని
పాడు చేసే గుణలక్షణము కలిగిన సాతాను క్రియలు ఉంటాయి. కానీ మన ఆనందాన్ని దేవుడు చెప్పనా సఖ్యము మహిమాయుక్తమైన ఆనందాన్ని. ప్రియమైన వారలారా, ప్రభుని మనం ఆరాధిద్దామా? ఆయన ఎటువంటి వాడు? ఎటువంటి వాడు? దేవుని ప్రతిబింబం దేవుడే. ఆయన ఎటువంటి వాడు? తన మాట చేత సమస్తాన్ని నిర్వహించువాడు, సృష్టించినవాడు. ఆయన ఎటువంటి వాడు? సమస్తానికి ఆధారభూతుడు. అటువంటి వ్యక్తి ఏం చేశాడు? మన పాపముల నిమిత్తము తానే శుద్ధీకరణ చేశాడు. ఆయన బలి అర్పైపోయాడు. మన పాపములను ఆయన క్షమించాడు. నీ కొరకు నువ్వు ఆయన కాదు. ఒక మాట వినండి. సారీ ఇక్కడ డ్వాక్రా మహిళలు ఉంటే ఏమనుకోకండి. వారికి అందరికీ ఒక చిన్న చురక కాదు, ఇది చురక కాదు, ఒక సంతోషకరమైన. ఎవరు ఏమనుకోకండి. ఏమంటారు? అన్నొచ్చాడు, నా రుణమంతా తీర్చేశాడు. 1,00,000 రూపాయల రుణానికే నువ్వు అన్నకి 5 సంవత్సరాలకు ఒకసారి గుద్దేస్తుంటే, అర్థమైందా? అన్నకి 5 సంవత్సరాలకు ఒకసారి గుద్దుతుంటే నీ పాప రుణాన్ని తీర్చిన ప్రభువుకు ఇప్పుడు ఏ మహిళ? డ్వాక్రా మహిళవా? శ్రేష్టమైన మహిళవా? చెప్పండి. మీరు ఇలాగ ఉంచండి. ఇక్కడ ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా లోన్ ఇచ్చాడు అనుకోండి, అన్న వచ్చాడు మాకు లోన్ తీర్చేశాడు అనుకున్నారనుకోండి, నా రుణం తీర్చేశాడు అనుకుంటే ఏం చేస్తాం? 5 సంవత్సరాలకు ఒకసారి గుద్దేస్తుంటాం. అదే గుర్తుకి గుద్దేస్తుంటాం. ఆ రుణము కన్నా మన పాపముల నిమిత్తము తానే శుద్ధీకరణ చేశాడు. తానే. ఆ పథకం ఏ ప్రభుత్వానికి కుదరదు, ప్రభువుకే కుదురుతుంది ఆ పథకం, క్షమించే పథకం. అర్థమైందండి? అటువంటి గొప్ప వ్యక్తి తాను శుద్ధీకరణ చేశాడు. తానేం చేశాడు? క్షమించాడు, తాను పవిత్రపరిచాడు. మన పాపములు తీసివేయడానికి ఆయన ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. ఈ మాట చదువుకొని ఆరాధనలోనికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, 3-4 ఉంది. అందరం కలిపి చదువుకుని ఆరాధనలోనికి వెళ్దాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునే ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమే శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామౌడు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని. మహామౌడు దేవుడు ఆయన. ఆఖరిగా మాట, మహామౌడు దేవుడు. అటువంటి దేవుని మనం ఆరాధిద్దాం. ప్రభు మాటలు మన కొరకు దీవించునుగాక. ఒక పాట పాడుకుందాం. అందరూ లేచి నిలబడదాం.